ఎవ్వరూ అట్లా చేయరు. సో దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మీతో రిక్వెస్ట్ ఏంటంటే, మేము మాట్లాడతాము, ఎక్కడో చిన్నగా పక్కన కాలంలో పోతుంది, నాకు తెలుసు అది. అంటే దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే, నేను మాట్లాడిందో, ముఖ్యమంత్రి గారు మాడిందో, గంగుల కమలాకర్ మాడిందో, రవి గారు మాడిందో కాకుండా ఈ అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకొని దయచేసి మీరు పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎంత అసలు ప్రాబ్లం ఇక్కడ వస్తూ ఉందంటే, సబ్జెక్టే లేదు. వారి అజ్ఞానం ఎంత బాధగా ఉందంటే, వారి అజ్ఞానం. మేమందరం ఇక్కడ కూర్చున్న అందరం కూడా గోదావరి కింద ఉండేవాళ్ళం, అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా. మొన్నేమో దేవాదుల ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అడిగాను గోదావరిలో. ఇవాళ మీరు చూసిన కావచ్చు ఇంకొకటి, అక్కడ పక్కన ఉన్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నానికి అట్లా కాదు తప్పు చెప్తున్నాను కూడా చెప్పినారు. మేడిగడ్డ నుంచి ఎక్కడికి వస్తాయి నీళ్లు? అన్నారంలోకి వస్తాయి. అన్నారం నుంచి ఎక్కడ లిఫ్ట్ చేసేస్తారు? సుందిలోకి వేస్తారు. ఇక్కడున్న మా ప్రెస్ మిత్రులు టకటగా చెప్పేస్తారు సబ్జెక్టు. సుందిలో నుంచి ఎక్కడేస్తారు నీళ్లు? శ్రీపాదెల్ని పెళ్ళేస్తారు. ముఖ్యమంత్రి గారికి అది కూడా తెలియదు. మీరు చూసిన కావచ్చు, మీరు అందరు ఇప్పుడు నేను చూసిన అది మంచిగా లైవ్ ఎవిడెంట్గా ఉంది. ఏంది అని అడుగుతున్న వాళ్ళందరూ గుంజుతున్నారు, తప్పు చెప్తున్నాం అని. ఈయన ఏమంటాడు? సుందిలా నుంచి డైరెక్ట్ తీసుకుపోయి మిడ్మానర్లో వాటర్ ఇస్తున్నాం మేము అని చెప్పి అంటాడు ఆయన. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు బాధ ఏంటంటే, మనం సబ్జెక్ట్లో పోదామా, లేకపోతే ఈయన చెప్పే జోకుల గురించి మాట్లాడుకుందామా? అసలు సబ్జెక్టే తెలియనప్పుడు మనం ఏం